మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ముందు వరకు యంగ్ టైగరే, కానీ దేవర వచ్చాకే తను మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. దేవరగా హిట్ మెట్టెక్కి రాజమౌళి సెంటిమెంట్ కి బ్రేక్ వేశాడు. కట్ చేస్తే డ్రాగన్ మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. అర్జెంట్ గా తను ట్యాగ్ ని మార్చాల్సిన టైం వచ్చింది. కారణం పాన్ ఏషియా మార్కెట్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ కావాల్సి రావట. RRR వచ్చాక యంగ్ టైగర్ ని మరో కొత్త ట్యాగ్ తో పిలవాలి అనేది కొరటాల శివ అండ్ టీం తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ మార్కెట్ ని ఐడెంటిటీని ఎఫెక్ట్ చేసే అంశాలే. సరే, పాన్ ఇండియా మార్కెట్లో పాతుకుపోయేందుకు కొత్త ట్యాగ్ ఇచ్చారంటే అర్థం ఉంది. అదొచ్చి 2 ఏళ్లు గడవక ముందే మరో కొత్త ట్యాగా. డ్రాగన్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటి? అదే నిజంగా తన కొత్త ట్యాగ్గా మారబోతోందా? డ్రాగన్ గ్రాఫిక్స్ టీం చేసిన తప్పు వల్లే ఈ ట్యాగ్ బయటికి లీక్ అయిందా? టైటిల్ అది కానప్పుడు డ్రాగన్ ఆఫ్ మాసెస్ అన్న మాట ఎందుకు వచ్చింది? హ్యావ్ ఎ లుక్. యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారి 2 ఏళ్లు మించలేదు. ఇంతలోనే ఎన్టీఆర్ ట్యాగ్ మారేలా ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ ని చేసింది రాజమౌళి, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది దేవరతో కొరటాల శివ. ఇప్పుడు ఎన్టీఆర్ కి కొత్త ట్యాగ్ లైన్ సిద్ధం చేస్తుంది మాత్రం ప్రశాంత్ నీలే. తను తీస్తున్న డ్రాగన్ మూవీతోనే అది సాధ్యం కాబోతుంది. నిజానికి మార్కెట్ పరిధి పెరిగినప్పుడల్లా హీరోల ట్యాగ్స్ మారటం ఓ ట్రెండ్ అయిపోయింది. టాలీవుడ్ కి పరిమితమైనప్పుడు బన్నీ స్టైలిష్ స్టార్ మాత్రమే. వన్స్ పుష్పగా పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళాక ఐకాన్ స్టార్ గా మారాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ గా మారాడు. ప్రిన్స్ గా ఉన్న మహేష్ బాబు ఇప్పుడు వారణాసి కంటే ముందే సూపర్ స్టార్ గా ఎదిగాడు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్, ఆచార్య, గేమ్ చేంజర్ పంచులతో మళ్లీ పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్ గానే మారిపోయాడు. తన ఒక్కడి సంగతి అటుంచితే దేవరతో పాన్ ఇండియా లెవెల్లో రెండోసారి జెండా పాతిన ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారి దేవర, వార్ 2 మూవీలతోనే దాడి చేశాడు. అంతలోనే తన ట్యాగ్ డ్రాగన్ ఆఫ్ మాసెస్ గా మారిపోతుంది. నిజానికి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా డ్రాగన్ కాదని నిర్మాతే తేల్చాడు. అసలు టైటిల్ టైం వచ్చినప్పుడే అనౌన్స్ చేస్తామన్నాడు. ఆ లెక్కన ఈ మూవీ టైటిల్ డ్రాగన్ కాకున్నా ఆ పేరెందుకు పాపులర్ అయింది? అక్కడే ట్విస్ట్ ఉంది. ఇందులో హీరో తండ్రి, అంటే తండ్రి పాత్ర వేసే ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు డ్రాగన్. దాన్నే మ్యాన్తో రీప్లేస్ చేశాడు ప్రశాంత్ నీల్. అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్లేస్లో డ్రాగన్ ఆఫ్ మాసెస్గా మార్చి టీజర్ సిద్ధం చేయించాడట. అయితే ఆ ట్యాగ్ని మాత్రం స్పెషల్గా గ్రాఫిక్స్ చేయించబోతే ఆ ట్యాగ్ బయటకు వచ్చింది. అంటే ఈ మూవీ టైటిల్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇందులో హీరో మెయిన్ క్యారెక్టర్ పేరు డ్రాగన్ అని పానాసియా మూవీగా వస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇక నుంచి డ్రాగన్ ఆఫ్ మాసెస్ గా పిలుస్తారని అర్థమవుతోంది. ఆల్రెడీ జపాన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మరింతగా చైనా, కొరియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఇలా సౌత్ ఆసియాలో పాపులర్ అవ్వాలంటే ఇలాంటి ట్యాగ్ లైనే హెల్ప్ అవుతుంది. అదే కారణంతో ఎన్టీఆర్ ట్యాగ్ని సౌత్ ఆసియా దేశాల్లో పాపులర్ అయిన డ్రాగన్ పేరుతో డ్రాగన్ ఆఫ్ మాసెస్గా మార్చి అలా ప్రమోట్ చేయించాలనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్. ఇది నిజంగా మంచి ఆలోచనే. 3 Idiots పీకేతో చైనాలో జెండా పాతటం వల్లే దంగల్కి 1200 కోట్ల అదనపు వసూళ్లు చైనా నుండే వచ్చాయి. అలా దంగల్ ఇండియన్ నెంబర్ 1 అనిపించుకుంది. సో అమీర్ ఖాన్ తర్వాత చైనా మార్కెట్లో జెండా ఎగరేసేందుకు ఎన్టీఆర్ చాలా ఈగర్గా ఉన్నాడు. కాబట్టి అలాంటి కంటెంట్ని ఎంచుకొని డ్రాగన్గా మారాడంటున్నారు. అందుకు తగ్గట్టే తన ట్యాగ్ డ్రాగన్ ఆఫ్ మాసెస్గా మారబోతుందన్న ప్రచారం వైరల్ అయింది.